హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చిన్నప్పుడు ఆరుతో పాటు వదిలేసిన పట్టుపంచ గురించి నిజం తెలుసుకోవడం కోసం అని చెప్పి రామ్మూర్తి బయట గార్డెన్లో అమర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో బాగి రామ్మూర్తి దగ్గరికి వచ్చి, నాన్న చీకటి పడుతుంది, ఆయన వచ్చేస్తారులే నాన్న, రండి లోపలికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా నేను రాను, ఎలాగైనా సరే అల్లుడు గారి దగ్గర నుండి నేను ఒక నిజాన్ని తెలుసుకోవాలి, ఆ నిజం తెలుసుకునేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇందుకీ నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న ఆ నిజం ఏంటి నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటే, కాసేపట్లో అల్లుడు గారు వచ్చేస్తారు కదా, అప్పుడు నీకు కూడా తెలుస్తుందిలే అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అమర్ కార్లో ఇంటికి వస్తాడు. ఇక అలా అమర్ ఇంటికి వచ్చేసరికి బాబుగారు బాబుగారు అని చెప్పి రామ్మూర్తి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తాడు. ఇక అలా రామ్మూర్తి ఆయాసపడుతూ ఉంటే, ఏంటి అంకుల్ ఇలా ఆయాసపడుతున్నారు, ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు, ఏం జరిగింది అని చెప్పి, మిస్సమ్మ ఏమైంది, ఎందుకు అంకుల్ ఇలా ఉన్నారు అని చెప్పి, అయినా మీరు ఈ టైంలో బయట ఉన్నారేంటి, అసలే మొన్ననే అంకుల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు, ఇలా బయట చల్లగాలికి తిరగడం అంత మంచిది కాదు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, నాన్న మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని సాయంత్రం నుండి ఇక్కడే నిలబడ్డారండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇకప్పుడు అమర్, ఏంటి అంకుల్ సాయంత్రం నుండి మీరు ఇక్కడే నిలబడ్డారా, ఎందుకు, మీరు నా నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక మనోహరి బాల్కనీలో నిలబడి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్ ఆరు గురించి నిజం చెప్పకూడదు, ఈ బాగి కనుక ఆరు తన సొంత అక్క అన్న విషయం తెలిస్తే ఇక అది నన్ను ఖచ్చితంగా ఇంట్లో నుండి బయటకు గెంటిస్తుంది, నా నిజస్వరూపాన్ని బయట పెట్టేస్తుంది అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరి బంధం కనుక మరింత బలపడితే అప్పుడిక నేను అమర్ని సొంతం చేసుకోవడం కష్టమైపోతుంది అని మనోహరి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక రామ్మూర్తి అమర్తో, బాబుగారు ఆ పట్టుపంచ గురించి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అది చిన్నప్పుడు నా కూతుర్ని అనాథాశ్రమం దగ్గర వదిలేసినప్పుడు మా అమ్మగారు తనతో పాటు ఆ పట్టుపంచను కూడా వదిలేశారట, మరి ఆ పట్టుపంచ ఇప్పుడు మీ దగ్గరికి ఎలా వచ్చింది బాబుగారు, అంటే నా పెద్ద కూతురు గురించి మీకు తెలిసిపోయింది కదా, ఎవరు నా పెద్ద కూతురు అని చెప్పి అలా రామ్మూర్తి అమర్ని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఆరు కూడా చెట్టు చాడన నిలబడి ఇదంతా కూడా వింటూ ఉంటుంది. ఏంటి అంటే బాగి నా సొంత చెల్లెలా, ఆయన నా కన్న తండ్రా, అందుకే ఆయనను చూసిన ప్రతిసారి కూడా నా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది, నాలో ఉన్న బాధ అంతా కూడా పోయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. నేను ఇన్ని రోజులుగా నా కన్న వాళ్ళను, నా కుటుంబాన్ని కళ్ళెదుటే పెట్టుకొని వీళ్ళ కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నానా అని చెప్పి ఇక అలా ఆరు ఎమోషనల్ అవుతూ ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి వచ్చి తన తండ్రిని బాగిని హక్ చేసుకోవాలని అనుకుంటుంది. ఇక అలా ఆరు ఆనందంతో వాళ్ళ దగ్గరకు రాబోయి, మిమ్మల్ని పట్టుకొని మనస్ఫూర్తిగా ఏడవాలనుంది నాన్న, కానీ ఇప్పుడు నేను మీ దగ్గరికి రాలేని పరిస్థితి, ఎందుకంటే నేను కేవలం ఒక గాలిని మాత్రమే, ఆత్మను, కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని తాకలేను అని చెప్పి అలా ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. దేవుడు నాకు వరం ఇచ్చాడో శాపం ఇచ్చాడో తెలియడం లేదు, బంగారం లాంటి కుటుంబానికి నన్ను దూరం చేసి దేవుడు నన్ను శపించాడు, అలాగే బాగిని నా చెల్లెల్ని చేసి తిరిగి బాగిని నా స్థానంలోకి ఈ ఇంటికి కోడలుగా పంపించి నా కుటుంబాన్ని బాగి చేతుల్లో పెట్టి నాకు వరం ఇచ్చాడు అని చెప్పి అరు ఆనందపడిపోతూ ఉంటుంది. చెప్పండి బాబుగారు, అది నా కూతురి పట్టుపంచ, అది మీ దగ్గర ఎందుకుంది అని చెప్పి అలా రామ్మూర్తి అడుగుతూ ఉంటే అప్పుడు బాగి కూడా, చెప్పండి అది మీ దగ్గరికి ఎలా వచ్చింది, అంటే మా అక్క గురించి మీకేదో నిజం తెలిసే ఉంటుంది కదా, ప్లీజ్ అండి చెప్పండి, మీ ఒక్క సమాధానంతో 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మా ప్రశ్నలకు
సమాధానం దొరికినట్టుగా అవుతుంది అని చెప్పి అలా బాగి కూడా అమర్ని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి బాగి ఇద్దరు కూడా బతిమలాడటంతో అమర్ రామ్మూర్తికి నిజం చెప్పేస్తూ, అవును అంకుల్, మీరు అనుకుంటుంది నిజమే, అది మీ కూతురి పట్టు పంచనే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఎవరు బాబు నా కూతురు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అంకుల్, మీ కూతురు మరెవరో కాదు, నా భార్య ఆరు అని చెప్పి అలా అమర్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి ఏడుస్తూ, ఏంటండి మీరు అనేది, మా అక్క మీ భార్యనా అంటే అక్క చనిపోయిందా అని చెప్పి అలా గుండె పగిలేలాగా బాగి ఏడుస్తూ ఉంటుంది. అవును మిస్సమ్మ, మీ నాన్నగారికి నీకు ఈ విషయం చెబితే ఇలా బాధపడతారని నేను మీ దగ్గర ఈ నిజాన్ని దాచాలనుకున్నాను. మొన్న నేను ప్రార్థన హోమ్స్కి వెళ్ళినప్పుడే ఈ నిజం నాకు తెలిసింది. అసలే మీ నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాను అని చెప్పి అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, నాకు తెలుసండి, నా కన్న వాళ్ళు నేను చనిపోయానన్న విషయం తెలిస్తే బాధపడతారనే మీరు ఈ నిజాన్ని దాచిపెట్టుంటారని నేను ఊహించాను. ఇప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే మీరు ఈ నిజాన్ని వాళ్ళకి చెప్పారని అర్థమవుతుంది అని చెప్పి ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రామ్మూర్తి, బాబు గారు, నా కూతుర్ని నేను చనిపోయేలోగా ఒక్కసారైనా కలిసి మనసారా క్షమాపణలు చెప్పుకోవాలని అనుకున్నాను. అందుకే ఇన్ని రోజులు ప్రాణాలతో ఎదురు చూశాను. ఇప్పుడు నా కూతురు ఈ భూమి మీద లేదని తెలిసిన తర్వాత నేను ఇంకా ఎవరి కోసం బతకాలి బాబుగారు అని చెప్పి అలా రామ్మూర్తి కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. సార్, ముందు మనం ఇంట్లోకి వెళ్దాం పదండి సార్ అని చెప్పి అలా అమర్ రామ్మూర్తిని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకొని వస్తాడు. ఇక రామ్మూర్తి అలా ఏడుస్తూ ఉంటే అమర్, మిస్సమ్మ కొన్ని వాటర్ తీసుకురా అంటూ, సార్ ముందు మీరు ఈ వాటర్ తాగండి, మీరు ఇలా బాధపడతారని మీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టాను, దయచేసి మీరెప్పుడు కూడా అలా మాట్లాడకండి సార్. ఆరు మనకి దూరం అయినా కూడా తన జ్ఞాపకంగా నలుగురు ప్రతిరూపాలను మనకి ఇచ్చి వెళ్ళింది. మీ మనవళ్ళు, మీ మనవరాళ్ళు, వాళ్ళల్లో మీరు ఆరుని చూసుకోండి అని చెప్పి అమర్, ఇంతకంటే నేను మీకు ఏం చెప్పలేనండి అని చెప్పి అలా తను కూడా బాధపడుతూ ఉంటాడు. రే అమర్, ఎందుకురా నువ్వు కూడా ఈ నిజాన్ని మా దగ్గర దాచిపెట్టావో? మిస్సమ్మ ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజే ఈ ఇల్లు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి మిస్సమ్మ ఈ ఇంటికి తీసుకుని వచ్చింది. మిస్సమ్మని చూసిన ప్రతిసారి కూడా మాకు ఆరుని చూసినట్టుగానే అనిపించేది. కానీ ఆరు మిస్సమ్మ ఇలా సొంత అక్క చెల్లెలు అవుతారన్న విషయాన్ని అస్సలు ఊహించలేకపోయాం అని చెప్పి వాళ్ళు కూడా బాధపడిపోతూ ఉంటారు. ఆరుని దూరం చేసి మన కుటుంబానికి అన్యాయం చేసిన దేవుడు ఆరు లాంటి మిస్సమ్మను ఈ ఇంటికి కోడల్ని చేసి తను చేసిన తప్పుని సరిదిద్దుకున్నాడు, మనకి న్యాయం చేశాడు అని చెప్పి అలా నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక బాగి కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నేను అక్కతో మాట్లాడాలని, కబుర్లు చెప్పాలని ఎన్నో కలలు కన్నాను, కానీ ఇలా చివరకు అక్క చనిపోయిందని నిజాన్ని తెలుసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. అక్కని అన్యాయంగా ఈ కుటుంబానికి దూరం చేసిన వాళ్ళను అస్సలు విడిచిపెట్టను, వాళ్ళకు సరైన శిక్ష పడేలాగా చేస్తాను. పగ తీర్చుకోవడానికి అక్క ఈ భూమి మీద లేకపోవచ్చు, కానీ నేనున్నాను. అక్క పగని నా పగగా భావించి వాళ్లకు చుక్కలు చూపిస్తాను అని చెప్పి అలా బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ అంటూ ఉంటే మనోహరి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి అమర్తో, ఏమండి, అక్కని ఇకపై నేను ఎప్పటికీ చూడలేనని అర్థమైంది, కాబట్టి ఒక్కసారి అక్క ఫోటో ఉంటే చూపించండి అని అలా బాగి అమర్తో అంటూ ఉంటే, ఇప్పుడే వస్తాను మిస్సమ్మ అని చెప్పి లోపలికి వెళ్ళి ఆరు ఫోటోని బాగీకి చూపిస్తాడు. ఇక దాంతో బాగి ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నేను చూస్తుంది అక్క ఫోటోనేనా అని చెప్పి అమర్ని అడుగుతూ ఉంటుంది. అవును మిస్సమ్మ, ఏం జరిగింది? అది నా ఆరు ఫోటో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి,
ఈవిడ పక్కింటి ఆవిడ కదండి, నేను ప్రతిరోజు అక్కతో మాట్లాడుతూనే ఉంటాను. మొన్న వ్రతానికి కూడా వచ్చింది, నేను వాయినం కూడా ఇచ్చాను అని బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి మిస్ అమ్మ నువ్వు అనేది, ఆరు మొన్న వ్రతానికి రావడం ఏంటి అని అంటూ ఉంటే, అవునండి అక్క మొన్న వ్రతంలో మనతో పాటే కూర్చుంది, పూజ చేసింది, అక్క నాతో మాట్లాడుతుంది, ప్రతిరోజు కూడా నేను అక్కని చూడగలుగుతున్నాను అని, మరి చనిపోయిన అక్క నాకు ఎలా కనిపించగలుగుతుంది అని బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో అమర్ మిస్సమ్మ అని చెప్పి బాగి మొహం మీద నీళ్లు చల్లుతాడు. ఇక బాగి స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. అక్క చనిపోయిందని మీరు అంటున్నారు, కానీ నేను అక్కతో మాట్లాడగలుగుతున్నాను అని బాగి అంటూ ఉంటే ఇకప్పుడు నిర్మలమ్మ నాకు అంతా అర్థమైందమ్మర్. బాగి ఆరు ఇద్దరు అక్క చెల్లెలు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టి బాగి ఆరు ఆత్మను చూడగలుగుతుంది, ఆరుతో మాట్లాడగలుగుతుంది. పోయినసారి కొడైకెనాల్ నుండి పంతులు గారు వచ్చినప్పుడు ఆరు అస్థికల్ని మనం ఇంకా పుణ్యనదిలో కలపకపోవడం వల్ల తన ఆత్మ ఇంకా ఈ ఇంట్లోనే తిరుగుతుందని మాకు చెప్పారు. ఆయన చెప్పిందని బట్టి బాగి నిజంగానే ఆరుతో మాట్లాడగలుగుతుంది అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ షాక్ అవుతూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.